ఈ జనాలేమి మనకి ఈసారి పోషిస్తా. నేను డిపార్ట్మెంట్ని అది నన్ను కనిపారేసిన ఎరువులు ఉండాలి. ప్రతి ఒక్కరు మీడియా గురించి మాట్లాడటం నిరోధ పోతులేవడం. సొసైటీ ఇలా తయారవుతుందంటే తప్పెవరిది? మనీదా, మనుషులదా? నేను భూలోకంలో ఉన్నానా, యమలోకంలో ఉన్నానా? ఇది మనుషులు చేసే పనే. నువ్వా? అమ్మో, మీ మనుషులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకోసం ఎయిటింగ్. అవునా? ఇలా నీకు భూలోకం బాగుందా, యమలోకం బాగుందా? భూలోకంలో అయితే బొట్లో వేసుకోవడానికి చాలా మంది ఉంటారు. ఇక్కడ ఎవరుంటారు? స్వామిలో ఉన్నాడు, రమ్మంటాడు. ఆ సోకడా నాకు చిక్కుతాడంటారా? చిక్కితే సర్దేద్దామనే. చూడు, చిక్కుతారు కదా అని ఎవరిని పడితే వాళ్ళని బొట్టలు వేసుకునే ప్రయత్నం చేయకు. నీ బుట్ట పడిపోద్ది. అర్థమైందా? విష్ణు బ్రహ్మ మరీచిక వంశాత్మచుండ చతుర్దశ భువన భయ నిర్మూలనుండ నీతి నిజానికి న్యాయ ధర్మ సత్య నిత్య సమస్తలోక పరివేక్షితుండ సదా స్వాగతం మహాప్రభు, స్వాగతం. చిత్రగుప్త ప్రభు, సమయం తక్కువగానున్నది, పాపులను ప్రవేశపెట్టుము. ఈ అకాల ప్రయాణం ఎక్కడికి ప్రభు? మాట మాటకి మీరు అలా బెండ్ అవుతున్నారేమి? భూలోకంలో ఇలా బెండ్ అయితే అన్ని పనులు ఫ్రీగా అవుతాయని అది చెప్పింది. చిత్త ప్రభు, పాపులను ప్రవేశపెట్టండి. మోహన్ రావు, మోహన్ రావు, మోహన్ రావు. వీడు చేసిన నేరమేమి? ప్రభు, వీడు అన్నీ చనిపోయిన 3 నెలలకే సొంత వదంతోనే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. వీడి భార్యకి ఆ విషయం తెలిసి విషం ఇచ్చి వీడిని చంపేసింది. నీచుడా, కన్న తల్లి లాంటి వదినతో అక్రమ సంబంధమా? మీరు భూలోకంలో పుట్టుంటే కుటుంబ సమస్యలు అర్థమై ఉండేవి. నేను మా వదినతో సంబంధం పెట్టుకోకపోతే మా కుటుంబ పరువు ఏమై ఉండేది? వీడిని వెంటనే సలసల కాగే నూనెలో వేయించండి. నూనె స్టాక్ లేదు ప్రభు. ఆముదములో వేయించు. అది స్టాక్ లేదు. అబ్బా, ఆ పౌరశాఖ మినిస్టర్ ని పిలిపించవలసింది. వారు ఉండినచో అన్నీ ఉండినట్లే కదా. మీ ఆజ్ఞ అయినచో అట్లనే పిలిపించదను. ఏముండా? హాయ్ బాబు, పిలిచారా సార్? నువ్వు ఉండవమ్మా. ఆయన అన్నది ఏముండా. అందులో వదిలేసి మిగిలిన 2 అక్షరాలు ఇంటి ఎలాగా